శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అవును ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి బుద్ధి కలిగినటువంటి విశ్వాసులకు ఒక గొప్ప హెచ్చరిక ఇక్కడ ఇవ్వబడింది. అవును, గర్జించు సింహము అని ఎందుకు ఉపయోగిస్తున్నాడో తెలుసా? అడవిలో ఉన్నటువంటి సింహము ఏ విధంగా గర్జిస్తుందో ఎవరైనా ఆలోచన చేస్తారా పిల్లారా? అవును, ఒకసారి ఒక పత్రికలో నేను చదివానండి. అది చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అంటే, అడవిలో సింహము పెద్దగా గర్జించినప్పుడు ఆ గర్జనకు అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా చెల్లా చెదరైపోయి ఎటు పరిగెత్తాలో తెలియక చివరికి అవి సింహం దగ్గరికే వచ్చి పడేస్తాయట. అప్పుడు ఆ సింహము చాలా తేలికగా వాటిని చంపి తన ఆకలిని తీర్చుకుంటుంది. అవును ప్రియులారా, అదేవిధంగా మన శత్రువు అయినటువంటి అపవాది కూడా గర్జిస్తాడు. ఒక చిన్న శోధన ఇచ్చి దాన్ని గర్జనగా మారుస్తాడు. మన మనసును చల్లాచెదరు చేయడానికి వాడు ప్రయత్నిస్తాడు. ఆ సమయం అంతా కూడా మనము భయముతో దేవునిలో ఉన్నటువంటి భక్తిని పోగొట్టుకుంటాం. మన మనస్సు ఎప్పుడైతే చెదరైపోతుందో మనము దేవుని యొక్క అధికారమునకు లోబడలేం, దేవునితో కలిసి నడవలేం. అందుని బట్టి ఆ రోజంతా కూడా మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు జరగవు. నా ప్రియమైనటు సహోదర సహోదరులారా, అపవాది ఎంత తేలికగా దేవుని యొక్క అధికారంలో నుండి శోధనలోని తీసుకొస్తున్నాడా ఆలోచన చేశారా? అందుకే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినాలి, దేవుని యొక్క ప్రేమలోనికి వచ్చి నడవాలి. అప్పుడు అపవాది వేసిన గర్జనకు భయపడకుండా నిబ్బరంగా బ్రతికి జీవితాన్ని కాపాడుకోగలుగుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన సమయంలో ఆ సమయాన్ని వ్యర్థంగా పోనివ్వకుండా పరిశుద్ధాత్మ దేవునితో గడవడానికి ఇష్టపడండి. మనం అధికారము ఓన్లీ దేవునికి మాత్రమే, పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. అప్పుడే మన కార్యములన్నీ కూడా సఫలపరుస్తాయి. దేవుడు మనతో నడిపిస్తాడు. అపవాదిని ఎదిరించగలిగిన సమర్థత మనందరికీ కూడా ఉంటుంది. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, మీ మాటలు చాలా గొప్పవి నాయన. ఈ మాటలు ధ్యానిస్తున్న బిడ్డలందరూ కూడా అపవాది ఎటువంటి గర్జన వేసినా కూడా భయపడకుండా నిబ్బరముగా నీ యందు జీవించే గొప్ప భాగ్యాన్ని బిడ్డలందరూ కూడా మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.